డ్రైవర్లెస్సా? ఓ మై గాడ్. We are going in big airplane. హాయ్, అందరూ ఎలా ఉన్నారు? ఈరోజు అయితే మేము యూఎస్కి వెళ్తున్నాం. సో మా మేడం గారు ఫుల్ ఎక్సైట్మెంట్. అక్కడ ఇంటి నుంచి వచ్చేప్పుడు కూడా మొత్తం వాల్స్ అన్నిటికీ కిస్ పెట్టుకుని అంతే చేసి వచ్చింది. అండ్ మా ఫ్రెండ్స్ కూడా వచ్చారు సెండ్ ఆఫ్ ఇవ్వడానికి. అండ్ అక్కడ అపార్ట్మెంట్లో వాళ్ళు కూడా అందరూ వచ్చి సెండ్ ఆఫ్ ఇచ్చి అంతా చేశారు. సో కష్టంగా ఉండి వెళ్ళాను కూడా, బట్ వెళ్ళాలి, న్యూ లైఫ్ స్టార్ట్ చేయాలి. అండ్ ఫస్ట్ టైం అయితే ఇంటర్నేషనల్ ఫ్లైట్ ఎక్కినాము. సో టర్మినల్ 2లోకి అయితే ఫస్ట్ టైం వచ్చాము. అండ్ మాకు చెక్ ఇన్ అంట, బ్యాగేజ్ అంతా చెక్ ఇన్ చేసేసి అక్కడి నుంచి ఇమిగ్రేషన్కి వెళ్ళాం అనమాట. ఇమిగ్రేషన్ కూడా ఒక 10-15 మినిట్స్లో ఇమిగ్రేషన్ అయిపోయింది. చెక్ ఇన్ కూడా మాకు త్వరగా అయిపోయింది. అండ్ దాని ఎగ్జైట్మెంట్ అయితే మామూలుగా లేరు అసలు. ఫుల్ ఎగ్జైట్ అయిపోయింది. ఫస్ట్ టైం పెద్ద బిగ్ ఏరోప్లేన్ అని ఎగ్జైట్ అవుతుంది. అండ్ మాకు ఇంచుమించు 1 అవర్ మాకు టైం ఉంది ఇంకా. సో మంచిగా ఎయిర్పోర్ట్ అంతా చూసుకుంటూ వెళ్తున్నాం. అక్కడ ఏం స్టోర్స్ ఉన్నాయి అంతా చెక్ చేసుకుంటూ చూసుకుంటూ ఇక్కడ మరి ఇమిగ్రేషన్ చెక్ ఇన్ మొత్తం అయిపోయి ఇప్పుడైతే ఇక్కడికి వెళ్ళిపోతున్నాం. దీని ప్రతిదీ ఎగ్జైట్మెంట్. అవన్నీ విస్కీమా? ఆటో ఒక్కారంట విస్కీ. ఓ మై గాడ్, ఎన్ని ఉన్నాయి చూడు, ఎంత ఉన్నాయో చూడు. వైన్, యా ఎలిఫెంట్, రియల్ ఎలిఫెంట్. ఎలా ఉంది? బాగుంది. ₹12 కాఫీలు. టూ కాస్ట్లీ కాఫీ తాగుతూ టూ కాస్ట్లీ కాఫీ. మాది మిడ్ నైట్ ఫ్లైట్. సో మరి కటార్ ఎయిర్లైన్స్ అనమాట. సో బెంగళూరు టు దోహా టు మా యూఎస్కి అనమాట. సో అక్కడ కాఫీ అంతా తాగేసి మిడ్ నైట్ బయట చల్లగా లోపల కాఫీ వేడిగా తాగేసి అక్కడి నుంచి మా గేట్ దగ్గరికి వెళ్తున్నాం. అక్కడి నుంచి సో ఫ్లైట్ ఎక్కరు అనమాట ఇంకా. సో ఫ్లైట్ ఎక్కాక మంచిగా స్క్రీన్ ఇచ్చారు, దాంట్లో మూవీస్ ఉన్నాయి, అన్నీ ఉన్నాయి. మా మేడం ఫుల్ మూవీస్ చూసింది అసలు. ఇప్పుడైతే ఫ్లైట్ ఎక్కేసాము. ఫస్ట్ బ్రేక్ఫాస్ట్ అంటారు అంత తెలీదు. వెజ్లో అయితే ఇడ్లీ, సాంబార్, పూరి, వడ ఇచ్చారు. అండ్ ఫ్రూట్, యోగర్ట్ అండ్ క్రోసాంట్ ఇవన్నీ ఇచ్చారు. నాన్ వెజ్లో అయితే ఎగ్, సాసేజ్ అండ్ స్పినాచ్. పిల్లలకి ఎంగేజ్ చేయడానికి వాళ్ళకి ఒక పౌచ్లో కొన్ని గేమ్స్, పజిల్స్ లాంటివి. అండ్ మాకు పిల్లో, హెడ్ ఫోన్స్, బ్రష్, బ్లాంకెట్ మొత్తం అన్నీ ఇచ్చారనమాట. టూత్పేస్ట్ అన్నీ కూడా ఇచ్చారు. సో అవన్నీ అయిపోయి అవన్నీ మనం వేసుకుని మంచిగా పడుకోవడమే. దాని తర్వాత ఇక్కడ కూడా మూవీస్ ఉన్నాయన్నమాట. సో కిడ్స్ మూవీస్ అయితే మంచిగా ఉన్నాయి. తెలుగు మూవీస్ అయితే 1-2 మూవీస్ ఉన్నాయి. And kids, there are so many TV movies and all. And so like I saw Dogman the most. సో అన్ని మూవీస్ ఉన్నాయి. సో ఇక్కడ నుంచి దోహాకి వెళ్ళేదాకా మూవీస్ చూసింది. మళ్ళీ దోహా నుంచి యూఎస్కి వచ్చేదాకా కూడా మూవీస్ చూసింది. తెలుగు అయితే ఎక్కువ లేవు, మేబీ ఒక 4-5 ఉన్నాయేమో. హిందీ కూడా ఓకే అంతే ఉన్నాయి, హిందీ మూవీస్ అవి కూడా.
సో మంచిగా నాప్ వేసాం. ఇదంతా కూడా బిజినెస్ క్లాస్ ఇదంతా. సో ఇప్పుడు ఏంటంటే మేము దోహాలో ల్యాండ్ అయిపోయాం. సో దోహాలో ల్యాండ్ అయ్యాక అక్కడి నుంచి మాకు ఎక్కువ టైం లేరనమాట. సో పరిగెట్టాం అక్కడికి. మేము మధ్యలో ఫొటోస్ తీసుకోవాలి, ఆ బిగ్ జాయింట్ టెడ్డీని చూడాలి అని చెప్పి. ఎందుకంటే ఆయన యూఎస్ వెళ్ళేప్పుడు అక్కడి నుంచి ఫోటో తీసుకున్నారు కాబట్టి we all took photo. సో అప్పుడు ఆయన సింగిల్గా తీసుకున్నారు, ఇప్పుడు మొత్తం మేము ముగ్గురు కలిపి తీసుకున్నాం అనమాట. ఇక్కడ ఒక జాయింట్ టెడ్డీ ఉంది, మళ్ళీ ఇంకొక చోట కూడా ఒక పెద్ద జాయింట్ టెడ్డీ ఉంది. And then some teddies were sleeping and having a nap, some teddies are dead. సో ఇక్కడ కొన్ని And then there's one brilliant car that looks so good. సో ఇది వచ్చి డ్రైవర్లెస్ Metro. ఇంటర్ కనెక్షన్ గేట్స్కి. సో ఇది ఎక్కి మళ్ళీ మా వేదికే వెళ్ళాం. డ్రైవర్లెస్సా? ఓ మై గాడ్. చూడు మనకి 2 times నాన్న వీడియో కాల్లో చూపించారు, గుర్తుందా? ఆడుకోవచ్చా? వెనకాల చూడు కీబోర్డ్. నైస్ కదా. సాక్స్ కూడా ఏంటిది? బ్రష్ టూత్పేస్ట్ కూడా. ఇదేంటిది? ఇది ఇచ్చే సూపర్ అసలు. So friends, now we're going to open the activity kit. Now it's hard. Maybe. Oh, it's back. It's back. It's back. There's this. I don't know what it is. Here is this pen. A pen pencil. I mean not pen pencil, a keychain. ఇంకా This is some puzzle. Then this one. మళ్ళీ మేము దోహా నుంచి ఫ్లైట్ ఎక్కాక అక్కడ మాకు పన్నీర్ చోలే కర్రీ అండ్ నాన్ వెజ్లో వచ్చి సేమ్ చికెన్ సాసేజ్ అండ్ ఎగ్ కర్రీ, దాంట్లో మళ్ళీ పన్నీర్ రోల్ ఇచ్చారు. స్నాక్కి మళ్ళీ జ్యూసెస్, మళ్ళీ స్నాక్స్, చిప్స్, పాప్కార్న్ మొత్తం అన్నీ ఇస్తే ఉన్నారు. ఇంకా ఫుడ్ లాస్ట్ దిగే ముందు కూడా మాకు మళ్ళీ ఫుడ్ ఇచ్చారనమాట. రైస్ విత్ పాలక్ కర్రీ అండ్ ఇది సలాడ్ అండ్ డిజర్ట్ ఇచ్చారు. ఇదైతే సూపర్ ఉంది. Now we have landed. సో ఆ రోజు మేము వచ్చాక ఇమిగ్రేషన్ అంతా అయిపోయి మేము లగేజ్ కలెక్ట్ చేసుకుని మేమైతే బయటకు వస్తున్నాం, ఎగ్జిట్ అవుతున్నాం ఎయిర్పోర్ట్ నుంచి.
సో అక్కడి నుంచి మా క్యాబ్ బుక్ చేసుకున్నాం. క్యాబ్ బుక్ చేసుకుని ఇదిగో ఎంత పెద్ద క్యాబ్ వచ్చింది. మొత్తం 9 సూట్ కేసులు అందులో సరిపోయి అంత పెద్ద క్యాబ్ వచ్చింది. అక్కడి నుంచి మా ఇంటికి వచ్చేస్తున్నాం. ఇక్కడ నుంచి 10 minutes అనమాట ఇల్లు. So we can see all flights like birds. So like so many flights come, take off and landing, take off and landing. Finally We have reached our destination. సో మాతో పాటు మీరు కూడా చిన్ని మినీ బ్లాగ్ ఎంజాయ్ చేశారు అని అనుకుంటూ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. Bye.